జక్కలొద్ది రామసురేందర్ నగర్ గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, లేకుంటే గత ప్రభుత్వం నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకి పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కిలావరంగల్ తహసీల్దార్ మండలం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలకు కిలావరంగల్ సిపిఎం కార్యదర్శి నలిగింటి రత్నమాల, భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జి నాగయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెడ్రూమ్లు కట్టిస్తాను ఆయన మొదలు గుడిసెలు వేసుకున్నటువంటి గుడిసెవాసులందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కిలావరంగల్ తహసీల్ ఆఫీసు ముందట, అట్లాగే వరంగల్ తహసీల్ ఆఫీసు ముందట దీక్షలు ఈ రోజు నుంచి కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు 22వ తారీఖు వరకు కొనసాగుతాయి. వరంగల్ నగరంలో ఇప్పటికీ 20 ప్రాంతాల్లో గుడిసె వేసుకున్నటువంటి పేదలకు పట్టాలు రాలేదు. ఆ గుడిసెలు వేసుకొని 30 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాలు కింద వేసుకున్నటువంటి వాళ్ళు, 20 సంవత్సరాల కింద వేసుకున్నటువంటి వాళ్ళు, 25 సంవత్సరాల కింద వేసుకున్నటువంటి వాళ్ళు, చివరికి మొన్న జక్కలొద్దిలో వేసుకున్న 4 సంవత్సరాల కాంతి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటారు. ఆ నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇవ్వమని చెప్పేసి అంటే నానా రకాల మాటలు చెప్తాం. ఒకటి, దేవాదాయ భూమి కాబట్టి మేము పట్టాలు ఇవ్వటం మీద అంటారు. దేవాదాయ భూమిని పేదలు వేసుకొని ఇళ్ల స్థలాలు కట్టుకుంటే, ఇల్లు వేసుకుంటే వాళ్ళందరికీ ఆ భూమిని కొనిచ్చి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి. ఇది చట్టం. ఆ చట్టాన్ని అమలు జరపమని అడుగుతాం. అట్లాగే ఎనుమామల ప్రాంతం లోపల సుందరయ్య నగర్ ఉంది. 35 సంవత్సరాలు అవుతుంది అక్కడ గుడిసెలు వేసుకొని. ఇప్పుడు ఊరైపోయింది, పట్టణం అయిపోయింది. కానీ అక్కడ పట్టాలు ఇంతవరకు లేదు. ఎందుకు కారణం అంటే శిఖం భూములు అంటారు. అసలు అక్కడ చెరువు ఉంటే, శిఖం ఉంటే, పారకం ఉంటే, పొలాలు ఉంటే ఇవ్వకూడదు. కానీ చెరువు లేదు, పారకం లేదు, ఏది లేదు. అలాంటప్పుడు శిఖాన్ని కన్వర్ట్ చేసి క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి అందరికీ పట్టాలు ఇవ్వాలి. ఇక జక్కలొత్తిని వేసుకునే దానికి ఏ ఆటంకం లేదు. ఇంకా అనేక అంశం ఇక్కడ ఏది మల్లు స్వరాజ్యం నగర్ లోపల వేసుకున్నటువంటి వాటికి ప్రభుత్వ భూములు. కాబట్టి ఈ భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఎమ్మెల్యేలుగా నిలబడ్డా, ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో నిలబడ్డటువంటి సురేఖ గారు నాకు ఓట్లు వేయండి, మీ భూములని మీ వేసుకున్న గుడిసెవాసులందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు పక్కా కట్టిస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పింది, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 120 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది. కాబట్టి మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి మనం ప్రజలు ఎన్నుకున్నారు. సురేఖను గెలిపించారు. సురేఖ గారి కోసం ఈ గుడిసెవాసులంతగా కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా, వాళ్ళ నీళ్లు వాళ్ళు తాగి, వాళ్ళ బువ్వ వాళ్ళు తిని రేయింబగులు కష్టపడి ఆమె గెలుపు కోసం కృషి చేశారు. వారు ఇవాళ గెలిచిండ్రు, మంత్రి అయ్యారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, మంత్రి గారు ఇప్పటికైనా ఈ పేదల పట్ల కనికరంతో చూసి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీగా కూడా రేపు ఈ 22 వరకు ఇక్కడ రిలే నిరాదీక్ష వివిధ గుడిసెవాసు, రోజుకో గుడిసెవాసు కేంద్రం వచ్చి కూర్చుంటుంది. 22 వరకు చేసిన తర్వాత 29వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ ధర్నా. అందుకని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి ఆ పద్ధతి లోపల రాష్ట్ర ముఖ్యమంత్రికి వీళ్ళందరికీ ఇచ్చి ఈ పట్టాలు సాధించేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తక్షణమే పట్టాలు ఇచ్చి వాళ్ళకు పక్కా ఇళ్ళు కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.